హలో అమ్మా. ఎక్కడున్నావురా? రూమ్లోనే అమ్మా. చెప్పు. ఆహా, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదమ్మా, ఇప్పుడే స్నానం చేసి రెడీ అవుతున్నా ఆఫీస్కి. సరే సరే. నాన్న, అది అది ఆ, అది అమ్మా అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను నా దగ్గర ఆ పెళ్లి టాపిక్ ఎత్తొద్దని. అరే నాన్న, అదేరా మీ డాడీ వాళ్ళ పెదనాన్న కొడుకు పెళ్ళికి. అదే నీకు తమ్ముడు వరుస అవుతారులే, నీకంటే 2 ఏళ్ళు చిన్నరా వాడు. మొన్న వాడి పెళ్ళికి వెళ్తే అక్కడ అందరూ మీ అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తారు, పప్పన్నం ఎప్పుడు పెడతారో అని అడుగుతున్నారు. అమ్మా, పప్పన్నం కేకారమ్మా, వాళ్ళు రమ్మను, ఇంటికి వస్తే మటన్ బిర్యానీ పెడతాను నేను. అలా కాదు నాన్న. సరే పోనీ, ఎవరన్నా ప్రేమించావా చెప్పు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి చేసేస్తాను. అమ్మా, నాకంత సీన్ లేదు. ఇంకోసారి పెళ్లి గురించి నాకు ఫోన్ చేసావనుకో, అసలు నువ్వు నాకు ఫోనే చేయకు, సరేనా? బాయ్. పొద్దున్న లేవగానే నీతో రోజు గోలే. అక్కడ ఆఫీస్లోనూ పంచాయితే, ఇక్కడ ఇంట్లోనూ పంచాయితే. ఇంటికి రావాలంటేనే చిరాకేస్తుంది. ఏం చేసుకుంటావు చేసుకోవే. హలో, చెప్పరా. అరే బావ ఎక్కడరా? ఇంకెక్కడా, రూమ్లోనే. అరే, హైటెక్ సిటీ దగ్గర బండి ఆగిపోయింది. అవునా, ఇప్పుడు ఎలా వస్తావు? ఈ టైంలో ఆటోలు కూడా ఉండవు కదా అక్కడ. ఒరే ఎదవో, అందుకే కదరా నీకు ఫోన్ చేసింది. ఓ సో సాడ్. వర్క్ టెన్షన్లో ఉండి ఆలోచించలేదు మామ. నీ వర్క్ టెన్షన్ ఏంటో నాకు తెలుసులే కానీ మూసుకుని పెగ్గు కింద పెట్టి రా. సరే వస్తున్నా. ఆ, బేగం, ఈ షాజహాన్ నీకోసం మళ్ళీ వస్తాడు. ఓవర్ యాక్షన్ చేయకురా. రేయ్ ఆగండ్రా, నీకు పని చెప్తా. అసలు ఎవరండి వాళ్ళు? మీ వెనకాల ఎందుకు పడ్డారు? ఏమైంది? నేను స్ట్రేంజర్స్తో మాట్లాడను. అబ్బో. రే ఎక్కువ పోదాం. మరి ఆ అమ్మాయి? అమ్మాయా? ఎవరు అమ్మాయి? తెలిసిన అమ్మాయా? మ్హూ. మనకెందుకురా, పద పోదాం. పాపం ఒక్కతే ఉందిరా, మనం కూడా వెళ్ళిపోతే ఈ రోడ్లో ఎవ్వరు రారు. ఆ? 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 ఆ అమ్మాయిని చూసావా? సంపంగి చెల్లెల్లా ఉంది. నువ్వు ఏ జన్మలో ఏ అమ్మాయిని మోసం చేశావో పగబట్టి వచ్చింది. నీ పిచ్చ. పైగా టైం 12:30 అవుతుందిరా, దయ్యాలు తిరిగే టైము. పద పోదాం. రేయ్ నువ్వు ఊరుకో, నువ్వు నీ పిచ్చ మాటలు. రేయ్ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. వెళ్ళిపోదాం రా. ఏహే, ఎందుకు భయపడతావు? పద మనం వెళ్ళి అడుగుదాం. ప్లీజ్ రా. ఆ. అమ్మాయితో పెట్టుకోవడం అంటేనే దయ్యాలతో సాహసం అన్నట్టు, అలాంటిది దయ్యంతో సరసం అంటే. ఏహే, నువ్వు ఆగు. ఏమండి, నైట్ రూమ్కి వస్తారా? నేను స్ట్రేంజర్స్ ఇంటికి రాను. స్ట్రేంజర్స్ ఇంటికి రాదు కానీ స్ట్రేంజర్ని కొట్టేస్తావా? నిజమే కదరా, సారీ అండి. నేను అడిగిన విధానం తప్పేమో కానీ నా ఇంటెన్షన్ కాదు. అంటే మేము కూడా వెళ్ళిపోతే మీరు ఒక్కరే ఉండిపోతారు కదా, రండి. రే పోదాం పదరా స్వామి, పోదాం పదా. నువ్వురా. రే బండెక్కు. చిటినమ్మా, ఈ బండి ఒకటి స్టార్ట్ అవ్వట్లేదు.
రేయ్ అమ్మాయే ఉంది ఒకతే ఉంది అని చెప్పమాక అదా బండెక్కు. అరే మనం అంటే భయపడుతుందేమోరా. నీకు తెలిసిన ఎవరన్నా అమ్మాయి ఇంటికి తీసుకెళ్దామా? శరణ్య. శరణ్య. ఐ లవ్ యూ శరణ్య. ఓ వద్దా. పోనీ హరిప్రియ. హరిప్రియ. ఐ లవ్ యూ హరిప్రియ. కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందే, దీక్షిక. దీక్షిక ఐ లవ్ యూ. హే మనం 3 days అయింది కలిసి. నాకు 3 days చాలా ఎక్కువ. చిని అబ్బా, దేన్ని వదలవారా నువ్వు? వదలను. అరే ఒక్క నిమిషం. నన్ను ఉండమంటారా? ఆకలేస్తుందా? అయితే రండి తినడానికి వెళ్దాం. పోనీ నన్ను తెమ్మంటారా? ఏంట్రో మంచి హుషారుగా వస్తున్నావు. అరే బావా, తినడానికి ఏమన్నా తీసుకురావా? ఇప్పుడా? ఇప్పుడేం దొరుకుతాయి? హైదరాబాద్లో ఏ టైంలో ఎప్పుడేం దొరుకుతుందో నీకు తప్ప ఇంకెవరికి తెలుసురా కదా. అయినా నాలో ఇంత టాలెంట్ ఉండి ఎందుకు నాకేం భయపడదు? అది వాళ్ళ దురదృష్టం రా బావా. ఎల్లవా ప్లీజ్. ఈ రేంజ్లో నా మీద హోప్స్ పెట్టుకున్న తర్వాత వెళ్ళకుండా ఉంటానా? వెళ్తా, కానీ గుర్తుపెట్టుకోదయ్యి, ఆ దయ్యం కోసం కాదు, నీకోసం వెళ్తా. థ్యాంక్స్ బావా. నీకోసం. ఏమైందో ఇప్పటికన్నా చెప్పొచ్చు కదా. కుక్కతో ఒక వంకరని ఊరికే అనలేదు. అవునండి. కుక్క ఇక్కడ కుక్క అంటే హెల్ప్ చేద్దాం అనుకుంటే కుక్కనిద్దో. చెప్తా దీని పని. వస్తే నీ అసలేంటి నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? హలో ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా చెయ్యి వదలొచ్చు. అసలు మీరెవరు, వాళ్ళెవరు, ఏం జరుగుతుందో చెప్తే కదండి తెలిసేది. ఇంతసేపు కలిసే ఉన్నాం, అదే పక్క పక్కనే ఉన్నాం. మనిషి అన్న కొంచెం నమ్మకం ఉండాలండి. ఒక ఫ్రెండ్ అనుకుని చెప్పండి. ఫ్రెండ్ అనుకోవాలా? అదే ఫ్రెండే. చాలా పెద్ద కథ, ఈ నైట్ అంతా చెప్పినా సరిపోదు. సింపుల్గా కథ తాత్పర్యం చెప్పండి. తాత్పర్యమా అంటే? అబ్బో, అంటే మీ కథ సమరీ చెప్పండి. మాది చిన్న పల్లెటూరు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి జాబ్ కూడా వచ్చింది. మరి ఏంటండి ఈ రన్నింగ్లు చేసింగ్లు? అబ్బా, నేను చెప్పనిస్తారా? సారీ, కంటిన్యూ. జాబ్ చేస్తా అంటే వద్దు అన్నారు. ఆడపిల్లవి ఇక్కడి వరకు చదువుకోవడమే ఎక్కువ అని నన్ను అడగకుండానే పెళ్లి కూడా అరేంజ్ చేశారు. ఇంకో 5 days లో నా పెళ్లి. మంచి సంబంధం అయితే చేసుకోవచ్చు కదండి. ఏంటి చేసుకునేది? జాబ్ చేయాలి, ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేయాలి, ట్రిప్స్ కి వెళ్ళాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇదేంటి మన ఐడియాలజీకి మ్యాచ్ అయిపోతుంది. అందుకే ఇంటి నుంచి పారిపోయి వచ్చేసా. అప్పుడే ఆ రౌడీ వెధవలు తగిలారు. అదన్నమాట స్టోరీ. అవును, ఆ రౌడీల నుంచి తప్పించుకొని ఈ రౌడీ దగ్గరకు వచ్చా. నేను ఏంటండి మరి మీరు నన్ను రౌడీ? జస్ట్ కిడింగ్, దిస్ ఇస్ సంధ్య. రాహుల్. మరి ఇప్పుడు ఎలా? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా ఫ్రెండ్ పికప్ చేసుకోవడానికి వస్తా అనింది, అందుకే వెయిట్ చేస్తున్నా. ఓహో, అంతలోపు మా రూమ్కి వద్దా? ఓకే. ఏంటి నిద్ర వస్తుందా? ఎంతసేపు ఒక్కడినే అని మాట్లాడను. ఏదన్నా ఫ్రీగా మాట్లాడదాం అంటే ఆన్సర్ కంటే ముందు కోపం వస్తుంది. సరే, ఇంక కోపడ్ను. మీ గురించి చెప్పండి. నాదేముంటుంది, బోరింగ్ లైఫ్, ఐటీ జాబ్. చూడ్డానికి ఏజ్డ్లా ఉన్నారు. పెళ్ళైందా? ఎంతమంది పిల్లలు? చూడండి, ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. స్టిల్ బ్యాచులరా? మీరేమైనా తేడానా? మీరు మరీ పర్సనల్గా వెళ్తున్నారు. అడగడం బాలేదంటున్నారు కానీ తేడానో కాదు చెప్పట్లేదు.
చూడమ్మా తల్లి, నీకు దండం. ఏ ప్రాబ్లము లేదు, ఈ టాపిక్ ఇంకొదిలే. జస్ట్ జోకింగ్. ఓహో, మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? పోనీలేండి, హెట్టకేలకు మీరు నవ్వటం చూశాను. ఏంటో ఈ కుక్కలు ఊరికి ఏంటి అరుస్తాయి. మళ్ళీ నన్నేనా? అయ్యో లేదు, ఈసారి నిజంగానే. అటు చూడు. అవును, నిజమే నిజమే. అవును, మీకేమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా? అదే లవ్ ఫెయిల్యూర్స్ ఏమైనా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. అయితే ఏదో ఉంది, చెప్పొచ్చుగా. ఆ, నేను స్ట్రేంజర్స్తో ఏ విషయం షేర్ చేసుకోను. అబ్బా, మీరు ఇంకా మర్చిపోలేదా? ఇంతకుముందు మనం స్ట్రేంజర్స్, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం కదా, సో మీరు చెప్పొచ్చు. యాక్చువల్గా నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ఇంగ్లీష్ మేడంని లవ్ చేశా. ఆవిడ పీటీ సార్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంటర్లో ఒక అమ్మాయిని లవ్ చేశా. ఆ విషయం అలానకు తెలిసి పెళ్లి చేసి పంపించాడు. నేను బీటెక్లో ఉండగా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. నేను చెప్పే లోపే నా ఫ్రెండ్ ప్రపోజ్ చేశాడు, ఆ అమ్మాయి అడిగి పడిపోయింది. మీరు చెప్పే స్టోరీలో అబ్బా, పూర్తిగా వినండి. సరే చెప్పు. జాబ్ వచ్చాక ఆఫీస్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. బాగా మాట్లాడుకునేవాళ్ళం. అలా రిలేషన్లోకి వెళ్ళాం. ఆ తర్వాత స్లోగా నా రిమోట్ తన చేతుల్లోకి వెళ్ళిపోయింది. కంట్రోల్ మొత్తం తన చేతుల్లోనే ఉంది. ఇక కొద్ది రోజులకి మ్యూచువల్ బ్రేకప్ చెప్పుకున్నాం. పోని మనకే సింక్ అవ్వలేదా అని చూస్తే వేరే వాళ్ళన్నా హ్యాపీగా ఉన్నారా అని అంటే ఒకడేమో ఆఫీస్ అయిన వెంటనే వైన్ షాప్కి వెళ్తాడు, ఇంకొకడేమో కావాలని నైట్ షిఫ్ట్ వేయించుకుంటాడు. ఇంటికి పోవాలంటే భయం, ఇంటి ఆవిడతో మాట్లాడాలంటే భయం. ఫోన్ చూసినా తప్పే, ఫోన్లో నవ్వినా తప్పే. ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఏడవంగానే ఇంటికి వెళ్ళాలి. ఇవన్నీ మనకు సెట్ అవ్వండి. లవ్లోనే ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే పెళ్ళిలో ఇంకెన్ని ఉంటాయో. ఎవరో పెత్తనం నా వల్ల కాదండి. నాకెందుకో మీరు లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ని రాంగ్ పర్స్పెక్టివ్లో చూస్తున్నారేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ ఎవరి ప్రాస్పెక్టివ్ వాళ్ళకు ఉంటుందండి. మరి మీరు పెళ్ళి నచ్చక పారిపోయారు కదా. మీ ఫ్రెండ్ వచ్చాడు. ఎరా ఎలా సాగుతుంది మీ ఇద్దరి మధ్య? ఎలా సాగటం ఏంట్రా? అదే ఆ దయ్యంతో సావాసం. పాపం మంచి పిల్లరా. సర్లే, ఇదిగో తీసుకో, ఆగు, ఇచ్చేసి వస్తా. అలాగే చేసుకో. నేను చెప్పానా దయ్యమని? చూడు ఎలా తినేస్తుందో. పాపం ఆకలి మీద ఉన్నట్టుందిరా, తినని. ఏంటి ఇంతేనా తెచ్చింది? ఇదేం సరిపోతుంది? సర్లే, దీంతోనే అడ్జస్ట్ అవుతా. ముగ్గురు కని తెచ్చాను రా ఫుడ్, చూసావా ఒకతే ఎలా తినేస్తుందో? నేను చెప్పానా దయ్యమని? ఓకే. ప్రేమ వస్తే నీ మీద, కోపం వస్తే మా మీద. అయినా దూరం కాస్త బాగా దగ్గరనేట్టుందే. అలా ఏం లేదురా. చూసుకోరోయ్, ఆకలిస్తుందని నిన్ను తినేయగలదు. అరే ఒక్క నిమిషం, వీళ్ళు అడిగొస్తాను. ఏమని? మన రూమ్కి వస్తుందేమో అని. నీ ధైర్యానికి మెచ్చుకోవాలరా. నేనైతే రాను. ఎస్ అంటే ఓకే, లేదంటే బండి ఆన్లో పెడతా, 100లో కొడతా, 10 నిమిషాల్లో ఇంట్లో పడతా. సరే. హ్యాపీనా? కడుపు నిండిందా? ఇప్పటికైనా మా రూమ్కి రండి. నమ్మకం ఉంది, కానీ మరీ రూమ్కి వచ్చే అంత లేదు. జాగ్రత్త. థ్యాంక్ యూ. అవును, మీ ఫ్రెండ్ ఇంకా రాలేదేంటండి? ఈ పాటికి వచ్చేయాలి. మేబీ కన్ఫ్యూజ్ అయిందేమో. ఓకే. మొబైల్ ఏమన్నా మీరు కాల్ చేసుకుంటారా? మొబైల్లో ఫీడ్ ఉంది కానీ నోటితో చెప్పే అంత లేదు. ఓహో.
అరే చెప్పరా. ఆ దయ్యం ఏం చేసిందిరా? ఏముందిరా, తను పడుకుంది, నేను అలా చూస్తూ ఉన్నా. ఉహుం, అలా అయితే పర్లేదులే. చాలా మంచి అమ్మాయిరా, చిన్నపిల్ల మనస్తత్వం, తెలియని వాళ్ళం కదా, అందుకే ఫస్ట్లో భయపడింది. ఎంతైనా మీద ఒకటే లేదా? అలా కాదురా. అ- అరే తన భుజం మీద పడుకుంది, డిస్టర్బ్ అవుతుంది, తర్వాత చేస్తా. ఓకే బాయ్ రా. పడుకున్నాను, సారీ. అయ్యో పర్లేదండి. ఇందాకటి నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నా, అడగనా? అయ్యో అడగండి, మన మధ్య మొహమాటాలు ఎందుకు? మన మధ్యన? మన మధ్య ఏముంది? మీరు అడిగిన క్వశ్చన్లు కోర్టులో లాయర్ కూడా అడగడు. నేనెవరో నీకు తెలీదు, మనకు అసలు పరిచయం కూడా లేదు. నా కోసం వెయిట్ చేస్తూ మీ ఫ్రెండ్ని కూడా ఇబ్బంది పెట్టి నన్ను టేక్ కేర్ చేస్తున్నావు. ఎందుకు అంత కన్సర్న్? అంటే మీ ప్లేస్లో ఎవరున్నా నేను అలాగే చేస్తానండి. అలా ఏం లేదండి, ఈ సిచ్యువేషన్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నా తెలియని వాళ్ళు ఉన్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. అంటే సిస్టర్ లాగా? మీకు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ తప్ప ఇంకేం రావా? నేను బ్రదర్ అంటే నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? లవర్ కాని ప్రతి అమ్మాయి సిస్టర్ అవ్వాలని రూల్ లేదు, ఫ్రెండ్ అయిన ప్రతి అమ్మాయి లవర్ అవ్వాలని రూల్ లేదు కదండి. వావా, గుడ్ లాజిక్, యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ. మీరు జాబ్ కోసం పెళ్లి తప్పించుకున్నారా లేదా లవర్ ఉన్నాడా? లవ్ స్టోరీ ఉండేది, కానీ అంత సక్సెస్ఫుల్ కాదు. దాని గురించి ఇప్పుడు ఎందుకు? చెప్పొచ్చు కదా, పర్లేదు. నేను కాలేజ్ స్టార్టింగ్లో చాలా ఇంట్రోవర్ట్గా ఉండేదాన్ని, చాలా తక్కువ ఫ్రెండ్స్, లిమిటెడ్ సర్కిల్. బాయ్స్లో కూడా పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అప్పుడే నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, నా సీనియర్. తన బిహేవియర్ నాకు చాలా నచ్చేది. మెల్లగా ఫ్రెండ్స్ అయ్యాం. తనతో నాకు కంఫర్టబుల్గా అనిపించేది. ఒకరోజు సడన్గా ప్రపోజ్ చేశాడు. తనని రిజెక్ట్ చేయడానికి నాకు పెద్దగా రీజన్స్ ఏం దొరకలేదు, సో యాక్సెప్ట్ చేశా. కొన్ని రోజులు అంతా బాగుంది. తర్వాత నేను వేసుకునే డ్రెస్ గురించి రిస్ట్రిక్షన్స్, నేను బాయ్స్ ఎవరితో మాట్లాడకూడదని చెప్పడం, తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని. ఫ్రెండ్షిప్లో ఉన్న హ్యాపీనెస్ రిలేషన్షిప్లోకి వచ్చాక పోయింది. సో అందుకే విడిపోయాం. అయినా నువ్వే చెప్పు, నన్ను అలా రిస్ట్రిక్ట్ చేసి నేనేదో తన హక్కు అన్నట్టు ఫీల్ అవ్వడం కరెక్టేనా? కోపమైనా ప్రేమైనా మన అనుకున్న వాళ్ళ గురించే కదండి. ఇంకా డ్రెస్ గురించి అంటారా, మీ గురించి ఉన్న బ్యాడ్ కామెంట్స్ తను ఎక్కడో వినే ఉంటాడు కదా. అయినా ఒక అబ్బాయి ఎలా చూస్తాడా అని ఇంకో అబ్బాయికే తెలుసు. అంటే మనం ప్రేమించిన వాళ్ళని అవసరమైన విషయాల్లో రిస్ట్రిక్ట్ చేయడం, కోపం చూపించడం తప్పు కాదు అంటావు. తప్పు కాదండి. ఏది తను? చిచ్చి, ఈ బట్టలు నేనే ఉతకాలి, నేనే ఆరేయాలి, ఎండిన తర్వాత నేనే కిందకి తీసుకెళ్ళాలి. హాయ్ అన్న. హాయ్ రాహుల్. మీరు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చినా తిట్టుకుంటూనే ఉంటారు. అంత కష్టపడి కలిసి ఉండటం ఎందుకన్నా? అది గొడవ పడడం కాదు రాహుల్, అది కూడా ఒక రకమైన ప్రేమ. మేమిద్దరం గొడవ పడుతున్నామంటే విడిపోతున్నామని అర్థం కాదు. మా ఇద్దరి మధ్యలో ఉండే లోటుపాటులు తెలుసుకొని ఆ బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నామని. ఎప్పుడూ మా గొడవలే చూస్తావు కానీ మా ఇద్దరి మధ్యలో ఎంత ప్రేమ ఉందో నీకు తెలియదు. తన తప్పు తెలుసుకొని తను ఎంత ప్రేమగా వచ్చి బుజ్జగిస్తుందో, నా తప్పు నేను తెలుసుకొని నేను ఎంత ప్రేమగా వెళ్ళి బుజ్జగిస్తానో తనకే తెలుసు.
గొడవపడే మనుషుల మధ్య ఎంత ప్రేమ ఉంటుందా? గొడవకైనా ప్రేమకైనా ఒక తోడుండాలి రాహుల్. అది నువ్వు పెళ్లి చేసుకుంటేనే తెలుస్తుంది. నేను ఇప్పుడు వెళ్ళి మా వైఫ్కి సారీ చెప్పాలి, తప్పు నాదే అని. బాయ్. ఓకే. హలో అమ్మా. చెప్పరా, ఆఫీస్ నుండి వచ్చేసావా? వచ్చేసానమ్మా. ఏంటి గొంతదలా ఉంది, ఏమైంది? ఆ, ఏం లేదు. అది అది ఎహే, చెప్పరా ఏంటో. ఆ, ఆ, అదే ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోమంటున్నావు కదా, పిల్లని చూడు, చేసుకుంటా. ఏంట్రోయ్, ఒక్కసారిగా మనసు పెళ్లి వైపు మళ్ళింది? అది నిన్నటి నుంచే హితోపదేశం అయిందిలే అమ్మా. ఎవరు, ఆ అమ్మాయి చేసిందా? అవునమ్మా. ఆ, ఆ, అమ్మా, అమ్మాయి ఇచ్చిందని నీకెలా తెలుసు? రేయ్, ఇదంతా నా ప్లానేరా. నేను అమ్మన్రా, నిన్నెలా మార్చాలో నాకు తెలీదా? అంటే నా బండి ఆగిపోవటం, ఆ అమ్మాయి రావటం. అదంతా నా స్కెచ్చారా. అమ్మ నా అమ్మ, ఏమన్నా స్కెచ్ చేసావే? మరి అరే, ఇంకో విషయం, ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ ఆ. మామయ్య కూతురే. ఆ. పెళ్లి చేసేసుకుంటావా మరి? ఆ, ఆ, ఏంట్రా సిగ్గుపడుతున్నావా? ఆ. అరే అరే, ఛీ, అదంతా ఊరుకో అమ్మా. సిగ్గే. మా డిఓపి ఇద్దరు మెయింటైన్ చేస్తున్నాడు. పెళ్లి మీద ఇంట్రెస్టే లేదు. మా డైరెక్టర్ 30 ఏళ్ళు వచ్చినా కానీ సింగిల్ గానే ఉన్నాడు ఇంకా. ప్లీజ్ టు వాచ్ లైక్. నువ్వు చెప్పవు కదా. Please like, share and subscribe to the Aviator Studio. గంట కొడతాం, మర్చిపోకండి.